వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి అప్పగించిన జగన్ ఈసారి బాబుని ఇంటికి పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెబుతున్నారు. ఈ సమయంలో చినబాబు లోకేష్ పైన జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరిలో పరిస్థితులపై విజయసాయిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన జగన్, లోకేష్ ఓటమికి అవసరమయ్యే ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మరోసారి మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగా వైసీపీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకోవటంలో జగన్ సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడిన సమయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై సొంత సామాజిక వర్గం చేనేతల్లో ఆశించిన స్థాయిలో సానుకూలత లేదని నివేదికలు అందాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పుపై జగన్ పునరాలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను బరిలో దింపాలని సీఎం భావిస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ విషయాలపై జగన్ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఫైనల్గా వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం అని జగన్ ఇప్పటికే పలుమార్లు నేతలకు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారితో మంగళగిరిలో తాజా పరిస్థితి, పార్టీ గెలుపు, అనుకూల వ్యతిరేక అంశాలతో పాటు మొదలైన విషయాలపై చర్చించారు. ఈ సమయంలో గంజి చిరంజీవి కంటే కాండ్రు కమల అభ్యర్థి అయితే గెలుపు మరింత సులువు అవుతుందనే క్లారిటీకి జగన్ వచ్చారని తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచి నియోజకవర్గంలో మంచి పట్టున్న కాండ్రు కమలకు వైసీపీ టికెట్ ఇచ్చి 2024లో లోకేష్పై పోటీకి దింపాలని జగన్ ఒక కన్క్లూజన్కు వచ్చారని తెలుస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్ని ఓడిస్తే ఇక చంద్రబాబు వారసుడి రాజకీయానికి ముగింపు పలకొచ్చనేది జగన్ వ్యూహమని చెబుతున్నారు. అందుకు మంగళగిరి వైసీపీలో ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మైకు పట్టుకున్న ప్రతిసారి తన ప్రభుత్వం చేసిన మంచి గురించి చెబుతూనే విపక్షాలపై సెటైర్లు విసురుతున్నారు. తాజాగా రాప్తాడులో జరిగిన సభలో అయితే ప్రాసలతో విరుచుకుపడ్డారు. అందులో ప్రధానంగా సింకులో గ్లాసు అనే డైలాగుకి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ విషయంపై నెట్టింట సరికొత్త యుద్ధం మొదలైంది. అవును, కనీవిని ఎరుగని రీతిలో అన్నట్టుగా జరిగిన రాప్తాడు సిద్ధం సభలో వైఎస్ జగన్ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూసిన ఉత్సాహంలోనో ఏమో కానీ యతి ప్రాసలతో ప్రతిపక్షాలపై పంచులు వేశారు జగన్. ఇందులో భాగంగా ఇంట్లో ఫ్యాన్, ఇంటి బయట సైకిల్, సింకులో గ్లాస్ అనే డైలాగ్ వైరల్ అవుతోంది. ఈ సమయంలో నాగబాబు స్పందించారు. ఇందులో భాగంగా గ్లాస్ సింకులో ఉన్న తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది, కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు. అయినా సారు, మీరు పబ్లిక్ మీటింగ్స్లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధ సగం ప్రజా పరిపాలన మీద పెట్టుంటే బాగుండేది. ఐఎమ్ టెల్లింగ్ దట్ అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగుల స్టైల్లో ఒక ట్వీట్ చేశారు. దీంతో నాగబాబుపై నెట్టింట ట్రోలింగ్ మొదలైపోయింది. ఇదే సమయంలో గతంలో టీడీపీని ఓడించాలని, సైకిల్ని కింద పడేసి తొక్కాలని నాగబాబు చెప్పిన మాటల వీడియోలను వెలుగులోకి తెస్తున్నారు. దీంతో నెట్టింట రసవత్తర రచ్చ మొదలైంది. విరిగిన ఫ్యాన్ రెక్కల ఫోటోలు ఒకరు పోస్ట్ చేస్తుంటే, సింకులోకి విసిరి పాడేస్తున్న గ్లాస్ వీడియోలు మరొకరు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్నే కింద పడేసి తొక్కండి అంటూ చేసిన వీడియోను మళ్లీ తెరపైకి తెస్తున్నారు వైసీపీ నెటిజన్లు. ఇదే సమయంలో మహానటుడు అంటూ నాగబాబును వెటకారం చేస్తున్నారు. ఇదే క్రమంలో మీరు ప్యాకేజీ మీద పెట్టిన శ్రద్ధలో సగం జనసేన పార్టీపై పెట్టుంటే కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయి ఉండేవారు అంటూ ఆటాడేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఫ్యాన్ రెక్కలు విరిగితే రిపేర్ చేసుకోవచ్చు, గ్లాస్ పగిలితే మాత్రం దేనికి పనికిరాదు అంటూ నెటిజన్లు నాగబాబుకి కౌంటర్లిస్తున్నారు. ఇలా సాగుతున్న ఫైట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మొత్తానికి ఫ్యాన్ హవా ఏపీలో బాగానే వీస్తోంది. చూడాలి మరి.